జగన్మాత మనకి ప్రసాదించినటువంటి ఆ సంపదని మనం ధర్మం కోసం, సత్కార్యం కోసం వినియోగించినప్పుడు, ఆ భగవద్ ఆరాధన కోసం, పరోపకారం కోసం మనం వినియోగించినప్పుడు అప్పుడు అమ్మవారు ఇంకా సంతృప్తి చెందుతుంది. ఈ ఇచ్చినటువంటి సంపదని ఇలా చక్కగా వినియోగించాడు కాబట్టి ఇంకా ఇంకా వీడికి సంపదని ఇవ్వాలి అని అమ్మవారు ఇంకా విశేషంగా అనుగ్రహిస్తుంది. లోకంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనము ఎవరైనా ఒక వ్యక్తికి ఒక బాధ్యతని అప్పగించినప్పుడు ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తించాడు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఇంకా పెద్ద బాధ్యతను అప్పగిస్తాం, ఇంకా ఇంకా మంచి జరిగేట్టుగా మనం చూస్తాం. ఇచ్చినటువంటి బాధ్యతను వాడు సరిగా నిర్వర్తించలేదు, ఉపయోగం లేదు అని అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇంకా మళ్ళీ వాడికి ఇంకోసారి పనినిచ్చేది లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కాబట్టి విశేషంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా విశేషంగా లభించుగాక. అదేవిధంగా అందరికీ కూడా ఒక ఉత్తమమైనటువంటి ప్రేరణని, ఆ సత్కార్యమును ఇంకా ఇంకా చక్కగా సత్కార్యమును చేసేటటువంటి ప్రేరణని కూడా ఆ జగన్మాత అందరికీ కూడా ప్రసాదించి అన్నిటినీ కూడా ఆ స్వయంగా అమ్మవారు చేయించి తద్వారా ఇంకా ఇంకా విశేషమైనటువంటి శ్రేయస్సుల్ని అందరికీ కూడా జగన్మాత ప్రసాదించుగా. కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.